మార్క్ ట్వైన్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఒకసారి ఏమన్నాడంటే, దేర్ ఆర్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ అకంప్లిష్ థింగ్స్ అండ్ పీపుల్ హూ క్లెయిమ్ టు హ్యావ్ అకంప్లిష్డ్ థింగ్స్. ద ఫస్ట్ గ్రూప్ ఈజ్ లెస్ క్రౌడెడ్ అని అంటాడు ఆయన. మార్క్ ట్వైన్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, రెండు రకాల మనుషులు ఉన్నారట. మొట్టమొదటి రకమైన మనుషులు ఎవరంటే జీవితంలో ఏదో ఒకటి సాధించేవాళ్ళు. దే ఆర్ హార్డ్ వర్కర్స్, కష్టపడతారు, సాధిస్తారు. అయితే రెండో రకమైన ప్రజలు ఎవరంటే వాళ్ళు ఏం సాధించకపోయినా సాధించమని చెప్పుకునేటోళ్ళు అంటారు. దోస్ హూ క్లెయిమ్ టు హ్యావ్ అకంప్లిష్. సాధించే వాళ్ళు ఒక దిక్కుంటే సాధించమని చెప్పుకునేటోళ్ళు, చూపించుకునేటోళ్ళు చాలామంది ఉంటారట. అయితే మార్క్ ట్వైన్ ఏమంటారంటే, ఈ రెండు గ్రూప్స్లో మొదటి గ్రూప్లో చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, చాలా తక్కువ పోటీ ఉంటుంది. సాధించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉండరండి. సాధించమని చెప్పుకునే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు, ఉత్తుత్తయ్యే చూపించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మార్క్ ట్వైన్ అన్న ఈ మాటను నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకొక కేటగిరీ, ఇంకొక రకమైన ప్రజల్ని కలపాలని అనిపించింది, ఒక తలంపు వచ్చింది. సో ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ నేను కలపాలనుకున్నది ఏంటంటే, సాధించే వాళ్ళు ఉంటారు, సాధించమని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరే కాకుండా మూడో రకమైన ఎవరంటే, జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి మనం చేయకపోతామా, సాధించకపోతామా అని కలలు కనే రకం ఇంకొకళ్ళు ఉంటారండి. సాధించేవాళ్ళు, సాధించమని చెప్పుకునే వాళ్ళు, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి సాధించకపోతామా అని కలలు కంటూ జీవితాంతం కలలు కంటూ జీవించే వాళ్ళు ఉంటారండి. డ్రీమర్స్. దే ఆర్ పీపుల్ హూ జస్ట్ డ్రీమ్ అండ్ విష్ దట్ వన్ డే, ఏదో ఒక ఫైన్ డే వాళ్ళు ఏదో ఒకటి గొప్ప పని దేవుని కోసం చేయకపోతారా, ఏదో ఒకటి సాధించకపోతారా అనుకుంటారండి. నా ఆశ, నా ప్రార్థన, మనం ఎవరన్నా ఒకవేళ ఆ డ్రీమర్స్ కేటగిరీలో ఉంటే దయచేసి దాంట్లో నుండి బయటకు వద్దాం. లేకపోతే ఏం చేయకుండా కూడా చెప్పే రకం ఉంటే దాంట్లో నుండి కూడా బయటకు వద్దాం. మనమందరం కూడా ఈ జీవితంలో ఏమి చేశాము, దేవుని రాజ్యం కోసం ఏమి చేస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఈ మధ్యలో మనందరం బయట తిరుగుతున్నప్పుడు చూసే టీషర్ట్లు, వాటి మీద లోగోస్, వాటి మీద క్యాప్షన్స్ కనబడుతూ ఉంటాయి కదా. నేను ఇండియాలో తిరుగుతున్నప్పుడు తరచుగా నేను చూసిన ఒక టీషర్ట్ మీద ఉన్న ఒక క్యాప్షన్ ఏంటో తెలుసా? అప్నా టైం ఆయేగా అని ఒక టీషర్ట్ చూసినా అండి. నేను చాలాసార్లు చూసిన ఈ టీషర్ట్. చాలామంది యవనస్తులు అప్నా టైం ఆయేగా, అప్నా టైం ఆయేగా అని టీషర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాను. నేను అది చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుందండి. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అప్నా టైం ఆయేగా, అప్నా టైం ఆయేగా అంటే వీళ్ళందరూ డ్రీమర్స్. ఎప్పుడో ఒకసారి రాకపోతా, ఏదో ఒకటి చేయకపోతున్నా అంటే నేను అనుకుంటా, అప్నా టైం ఆయేగాకి నయ ఆయేగా మేరకు నయమాలు. నీ టైం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆప్ జాయింగే. మీరు ఖచ్చితంగా పోతారు, మీరు పోతారు, నేను పోతాం, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పోతారండి. పుట్టిన ప్రతివాడు చస్తాడని తెలిసి కూడా ప్రతి దినము దేవుడు మనకిచ్చే బహుమానం అని ఎరిగి ప్రతి దినాన్ని దేవుని కోసం జీవించడం మనం నేర్చుకోకపోతే, సాధిస్తాములే అని కలలు కంటుంటే మాత్రం అప్నా టైం నయ్యాయగా అండి. అటువంటి అవకాశాలు వస్తాయని కలలు కంటే లాభం లేదు. డాక్టర్ రవి జకరియాస్ గారు మే 19 చనిపోయినప్పుడు, తన యాత్రను ముగించినప్పుడు, తను మన మధ్యలో లేడు అన్న వేదన, బాధ ఎంతోమందికి ఉన్నా కూడా, అంత గొప్ప దైవ భక్తుడు, దేవుడు తనను గొప్పగా వాడుకున్నటువంటి ఈ దైవ భక్తుడు తన యాత్రను ముగించాడు అనే విషయాన్ని క్రైస్తవులుగా మనందరం గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం రీసెంట్గా తన మెమోరియల్ సర్వీస్లో. కొంతమంది బాధపడ్డారు, తను మన మధ్యలో ఫిజికల్గా లేడు అనే వేదన మనందరికీ ఉంటుంది. కానీ క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తును హృదయాల్లో కలిగి ఉన్నవారు, మేము ఎప్పుడు కూడా ఎవరు కూడా మరణాన్ని విషాదకరంగా చూడమండి. అది మనందరికీ వస్తుంది. కానీ మరణము అనేది విషాదకరమైన విషయం కాదు. బికాజ్ వాక్యంలో ఏమున్నదంటే, మరణము అనేది దేవుడు మనకిచ్చిన పరుగు పందాన్ని ముగించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి జీవించడం. కాబట్టి ఇట్స్ నాట్ ఎ సాడ్ థింగ్, ఇట్స్ నాట్ ఎ ట్రాజెడీ, ఇట్స్ ఎ విక్టోరియస్ థింగ్, ఇట్స్ ఎ టైమ్ టు సెలబ్రేట్. డాక్టర్ రవి జకరియాస్ జీవితం కూడా కొంతకాలం క్రితం చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన జీవితాన్ని బట్టి, ఆయన ఈ ప్రపంచంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి. నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. సముద్రంలో ఒక పడవ పోతూ ఆ పడవ సడన్గా సముద్రంలో మునిగిపోయింది అనుకోండి, అందరూ విచారం వ్యక్తం చేస్తారు. అది విషాదకరమైన విషయం. ఎందుకో తెలుసా? మంచిగా వెళ్తున్నటువంటి ఒక పెద్ద పడవ సడన్గా మునిగిపోయింది అంటే అది నాశనం అయిపోయింది. అది ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక ఇది గాన్ కేస్. మళ్ళొకసారి కనపడకుండా సముద్రంలో ఈ యొక్క పెద్ద పడవ వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని విషాదం అంటారండి. ఎందుకు విషాదం అంటారంటే, ఈ పడవ ఎటుపోయిందో తెలియదు, దాన్ని మనం రికవర్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, దాన్ని విషాదం అంటారు.
కానీ పరుగు పందెంలో ఎవరైనా తన పరుగు పందాన్ని ముగిస్తే దాన్ని ఎవ్వరు కూడా విషాదం అనరండి. మనం ఇప్పుడు ఒలింపిక్స్లో కానీ ఎక్కడైనా సరే రన్నింగ్ రేసులలో చూస్తే ఎవరన్నా వాళ్ళ రన్నింగ్ రేస్ పరిగెత్తుతున్నప్పుడు అందరం కూడా చప్పట్లు కొడుతూ ఉంటాం, మనం చీర్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ముగించాలా అని. పరుగు పందెం పరిగెత్తినప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటాం, వాళ్ళు ముగించినప్పుడు ఇంకా ఆనందంగా చప్పట్లు కొడతాం. పందెము ముగించినప్పుడు ఎవరు కూడా విషాదం వ్యక్తం చేయరు, ఆనందం వ్యక్తం చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు, బికాస్ దే ఫినిష్డ్ ద రేస్ దే స్టార్టెడ్. క్రైస్తవ జీవితంలో కూడా అండి, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ముగించడం చాలా మంచివి, చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముగించడం చాలా ప్రాముఖ్యం. అయితే ఈరోజు అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, లైఫ్ అండ్ డెత్ అనే దాని గురించి మనం ఎట్లా చూస్తున్నాం, మరణం గురించి మనం ఎట్లా చూస్తున్నాం, మన దృక్పథం ఏంటి, జీవితం గురించి మన దృక్పథం ఏంటి అనేది మనము అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం నుండి 24వ వచనాలు చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 21 to 24 తెలుగులో జాగ్రత్త విందాం మనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అంటున్నాడు పౌలు. అయినను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదండి. సరే, ఇప్పటిదాకా జరిగిన ఆ 2 వాక్యాల్లో ఫస్ట్ పాయింట్ ఏమంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, మేలు అని అంటాడు. సో ఈరోజు ఈ యొక్క వాక్య భాగానికి నేను ఇచ్చిన అంశము, టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. వాట్ డస్ ఇట్ మీన్? బ్రతుకుట క్రీస్తే అంటే అర్థం ఏంటి అనేది మనము ఈరోజు ధ్యానిద్దామండి. అయితే దీనికి వచ్చిన కాంటెక్స్ట్ ఇస్తా, ఎటువంటి పరిస్థితుల్లో పౌలు ఈ మాట అన్నాడు అనేది మనం ధ్యానించాలి. క్రీస్తు శకము 61వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు రోమాలో ఒక జైల్లో వేయబడ్డాడండి. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యాయంగా ఆయన తీసుకుపోయి జైలు వేసి సాధారణంగా ఎవరినన్నా జైల్లో వేస్తే ఏదో ఒక సమయంలో వాళ్ళకు విచారణ ఉంటుంది, వాళ్ళకు ట్రయల్ ఉంటుంది, లేకపోతే దాని తర్వాత తీర్పు ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది. కానీ ఈ యొక్క సిచ్యువేషన్లో అండి ఈయనకు ట్రయల్ కూడా లేదు, జడ్జిమెంట్ కూడా లేదు. డైరెక్ట్గా లోపడేసిండ్రు. వాళ్ళ ఇష్టం వచ్చిన సమయంలో వాళ్ళు తనను నాశనం చేయగలరు. అంటే బేసికల్గా వాళ్ళు అంటే క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌల్ని తీసుకొని లోపడేసి, బికాస్ హీ ప్రీచ్ ద గాస్పుల్ దే కెన్ కిల్ హిమ్, వాళ్ళకి అధికారం ఉన్నది. అయితే పౌలుకు చాలా క్లియర్గా తెలుసండి ఏంటంటే తనను వాళ్ళు చంపగలరని. సో ప్రతిరోజు ఈ యొక్క జైలు తలుపు తెరుస్తున్నప్పుడు దేర్ వర్ 2 ఆప్షన్స్, 2 ఛాన్సెస్ ఉండే. ఒకటేమో వచ్చే సైనికుడు ఆ దినానికి సరిపడా ఆహారమని తీసుకురాగలడు, లేకపోతే వచ్చే సైనికుడు సంఖ్యలు పట్టుకొని వచ్చి పాల్ని సంఖ్యలు వేసుకొని తీసుకెళ్ళి ఊరేసి చంపేయగలడు కూడా. సో మీరు ఊహించవచ్చు, ఇటువంటి జైలు ఒక సెల్లో ఉండి ప్రతి దినం తలుపు తెరుస్తుందంటే అది మరణమన్న కావచ్చు, లేకపోతే ఈ రోజుకు సరిపడా ఆహారం అన్న కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఎవ్రీ డే లైఫ్ అండ్ డెత్ వాజ్ ఏ రియాలిటీ ఫర్ పాల్. అటువంటి జీవితంలో పౌలు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తూ అందరికి ఏమో రాస్తారంటే, మీరు రిజాయిస్ ఇన్ ద లార్డ్, క్రీస్తునందు మీరు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఎందుకు అంటే రేపటి దినం ఉందో లేదో మనకు ఎవరికి తెలియదండి. కానీ ఇయాలి దినం అయితే దేవుడు మనకు గిఫ్ట్కి ఇచ్చాడు కదా. ఇచ్చిన ఈ దినాన్ని ఆనందంగా, అర్థవంతంగా, తృష్ణతో, ప్యాషన్తో బతకాలండి. బ్రతకడం నేర్చుకోవాలి మనం. మరణించడం అనేది నువ్వు దాన్ని నేర్చుకోక్కర్లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు తప్పకుండా చచ్చిపోతాడు. కానీ బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకు బ్రతకాలో నేర్చుకోవాలా, ఎట్లా బ్రతకాలో నేర్చుకోవాలి. ఆ విషయంలో పౌలు మనకు ఇక్కడ కొన్ని విషయాలు నేర్పిస్తున్నాండి. సో ప్రతిరోజు కూడా తలుపు తెరిస్తే మరణం అన్న కావచ్చు, ఒక రోజుకు సరిపడా ఆహారం అన్న కావచ్చు. అటువంటి సస్పెన్స్లో జీవిస్తున్న పౌలు ఈ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక్క మాట అండి, నా మట్టుకైతే అనేది గ్రీక్లో ఎమాయ్ గార్ అని 2 పదాలు ఉన్నాయండి. ఎమాయ్ అంటే నా మట్టుకు, ఫర్ గర్, ఓకే, ఎమాయ్ గర్, ఫర్ మీ, నా మట్టుకైతే. అయితే ఈ నా మట్టుకైతే అన్న మాట ఎందుకు పౌలు అన్నాడు అంటే అండి,
ఎందుకు జీవించాలి అనే నిర్ణయం ప్రతి వ్యక్తి కూడా, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా డిసైడ్ చేసుకోవాలండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా మట్టుకైతే బ్రతుకుట అని ఒక డాష్ పెట్టి ఆయన ఏమంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఫుల్ స్టాప్ పెట్టిండు. క్రీస్తు తప్ప ఇంకేం లేదు. ద ఓన్లీ రీజన్ ఫర్ మై లైఫ్, ద ఓన్లీ రీజన్ ఫర్ మై లివింగ్, నేను బ్రతకడానికి ఒకటే ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఫుల్ స్టాప్ పెట్టిండు. చావు అయితే మేలు అంటున్నాడు. ఇక్కడ ఒక నిమిషం మనందరం కూడా ఆలోచించాలండి. మీ మట్టుకు బ్రతుకుట ఏంటి? నా మట్టుకు బ్రతుకుట ఏంటి? ఇమై గాడ్ ఫర్ మీ, యాజ్ ఫర్ మీ ఏమంటాడు, ఫర్ మీ టు లివ్ ఈజ్ డాష్ అని పెట్టినా కదా. ఒక్కసారి మీరు పేపర్ ఫర్ మీ టు లివ్ ఈజ్ డాష్ అని పెట్టి ఆ డాష్ని నింపండి. బ్రతకడం అంటే ఏంటి? ఏం చేస్తే బతికినట్టు, ఏం చేస్తే ఈ బ్రతుకుకు అర్థం వచ్చినట్టు, ఏం చేస్తే నిజంగా ఈ బ్రతుకు అర్థవంతంగా ఉన్నట్టు అని మీరు అనుకుంటున్నారు? ఆ డాష్ని ఫిల్ చేయండి. కొంతమందికి బ్రతుకుట డబ్బు సంపాదించడం, నా మట్టుకైతే బ్రతుకుట డబ్బు సంపాదించడం, నా మట్టుకైతే బ్రతుకుట సక్సెస్ అంటే ఈ యొక్క బిజినెస్ వరల్డ్లో నేను చాలా సక్సెస్ఫుల్ కావడం, లేకపోతే నా మట్టుకైతే బ్రతుకుట ఫేమస్ కావడం, నేను ఒక అందరూ నన్ను అంటే నాకు చాలా ఫ్యాన్స్ ఉండాలా, చాలా ఫేమ్ కావాలా, నా మట్టుకైతే బ్రతుకుట ఆనందం, నా మట్టుకైతే బ్రతుకుట సుఖం, నా మట్టుకైతే బ్రతుకుట నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా అలవాట్లు, నా మట్టుకైతే బ్రతుకుట వాట్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆగి ఆలోచించాల్సి పడింది. నీ మట్టుకైతే బ్రతుకుట ఏంటి? పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఫుల్ స్టాప్, దట్స్ ఇట్. నేను ఈ విషయం కూడా ఈ ప్రసంగం చేసేటప్పుడు ఆలోచించినండి. పురుషోత్తం ఫ్రాన్సిస్, నీ మట్టుకు బ్రతుకుట ఏంటి? అందరం పుట్టినాం, అందరం చచ్చిపోతాం, కానీ బ్రతకడం అంటే ఏంటి? ఏమి చేస్తే నువ్వు నిజంగా బతికినా అన్న తృప్తి నీకు వస్తుంది? నా మట్టుకైతే బ్రతుకుట ఏంటి అని నేను చూసుకుంటే అండి, నా లైఫ్లో యేసు ప్రభు చాలా ఇంపార్టెంట్ అండి. నా లైఫ్లో నా విశ్వాసం చాలా ఇంపార్టెంట్. కానీ నేను గమనించిన విషయం ఏంటంటే, నాకు విశ్వాసంతో పాటు ఈ లోకంలో నేను ఇష్టపడేవి, నేను కోరుకుంటున్నవి, నేను చేస్తున్నవి ఇంకా చాలా ఉన్నాయండి. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, దట్స్ ఇట్. ఒకవేళ పురుషత్వం అడిగితే మాత్రం నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, కానీ క్రీస్తుతో పాటు నాకు నా అలవాట్లు, నాకు ఆటలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఖచ్చితంగా నేను ఆలోచించినప్పుడు పురుషోత్తం ఫ్రాన్సిస్ గారు నా మట్టుకైతే బ్రతుకుట యేసుప్రభు, ఫస్ట్ యేసుప్రభు, దాని తర్వాత ఆటలు, దాని తర్వాత నా స్నేహితులు, దాని తర్వాత నా కుటుంబం లేకపోతే నా అలవాటు, అట్లా క్రీస్తు, ఆటలు, కుటుంబం, స్నేహితులు, అలవాట్లు, అట్లా జీసస్ ప్లస్ సంథింగ్ ఎల్స్. నా మట్టుకైతే బ్రతుకుట యేసు ప్లస్ ఇది, యేసు ప్లస్ అది. అంటే నా మైండ్లో ఇట్లాంటి తలంపులన్నీ వస్తున్నాయి. అప్పుడు నేను అనుకున్నా, పౌలు వాళ్ళే నేను ఎప్పుడైనా కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అనగలనా? అనలేనండి. ఇప్పటిదాకైతే అనలేదు. దేవుని కృపలో నేను ఒకవేళ ఎదుగుతూ ఆ జీసస్ ప్లస్ అని ఏమేమి పెట్టుకున్నానో ఒకదాని తర్వాత ఒకటి నేను తగ్గించుకోవాలంటే వాటి పూర్తిగా విడవమని అనలేను, కానీ అవంత ప్రాధాన్యం కాదు. నా లైఫ్కి నిజంగా విలువనిచ్చేది, నా లైఫ్కి నిజంగా అర్థాన్ని ఇచ్చేవి అవి కావు. అవి ఆనందాన్ని ఇస్తున్నాయేమో, కానీ నా లైఫ్కి నిజంగా విలువనిచ్చేది క్రీస్తు అనేది నేను గమనిస్తాను. సో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నీ మట్టుకు బ్రతుకుట ఏంటండి? ఏమి చేస్తూ నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్నావు అనేది ఆలోచిస్తాండి. అది మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో మరోసారి పౌలు అన్న మాట చూద్దాం. మనం ఏమంటుండు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు అంటున్నా అండి. యాక్చువల్గా అండి చాలా బ్యూటిఫుల్ మాట అండి, చదవండి. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాడట అండి పౌలట. బ్రతుకు మరణము, చావు జీవితము, ఈ రెండింటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాడట. అయితే ఎందుకు ఇరుకుబడి ఉన్నాడో చూడండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది. ఈయన మరణాన్ని ఎట్లా చూస్తుండో మనం అర్థం చేసుకోవాలి. జీవాన్ని ఎట్లా చూస్తున్నాడు, మరణాన్ని ఎట్లా చూస్తున్నాడు. ఓకే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండట నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అది నాకు మరీ మేలు.
ఆయనను మ్మ్. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది అంటాడండి. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారండి పౌలు. అపోజిట్ అయిన పౌలు 3 చాలా స్పష్టమైన విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్ 20వ వచనంలో హిజ్ డిజైర్, ఆయన కోరిక గురించి చెప్తున్నాడు. 21వ వచనంలో హిజ్ డిక్లరేషన్, ఆయన ఒక విషయం ప్రకటిస్తున్నాడు అండి. 23వ వచనంలో హిజ్ డైలమా ఆర్ డైలమా. 3 విషయాలు: ఆయన కోరిక, ఆయన ప్రకటన, ఆయన సందిగ్ధం. పౌలుకున్న కోరిక ఏంటో తెలుసా అండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. దట్స్ ఇట్. మరణించుట మేలు. మరణం గురించి నేను భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్, ఐఎమ్ నాట్ ఫియర్ఫుల్ ఆఫ్ డెత్. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, మరణించుట మేలు, అది ఇంకా లాభం అని అంటుండు. అంటే దీనికోసం నేను ఎంత ఆశ కలిగి ఉన్నానో దానికోసం ఇంకెక్కువ ఆశ ఉన్నది నాకు. నిజంగా చెప్పాలంటే ఈ రెండిట్ని నాకు ఒకవేళ చాయిస్ ఇస్తే అదే ఎక్కువ కోరుకుంటా. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా నా పాపపు స్వభావం, నా చుట్టూన్నటువంటి పాపపు లోకము, ఎంతో అంటే శ్రమలు, బాధ, ఎన్నో కన్నీరు, ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. సో ఈయన ఏమంటాడంటే ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఆ లోకంలో ఇవేవి లేవు. క్రీస్తు సన్నిధిలో సంతోషంగా నేను బ్రతకొచ్చు. సో ఈ రెండింటిని పోల్చుకుంటే నాకిన అవకాశం ఇస్తే దేవుడు, పౌలు ఏమి ఎన్నుకుంటామంటే డైరెక్ట్ ఇదే ఎన్నుకుంటా అంటాడు. కానీ మీ కొరకు, మీ విశ్వాసంలో మిమ్మల్ని బలపరచడం కోసం, ఫలభరితమైనటువంటి పరిచర్య చేయడం కోసం దేవుడికి ఒకవేళ నన్ను ఇక్కడ ఉంచదలుచుకుంటే మాత్రం ఉంచిన ప్రతి దినాన్ని కూడా ఆయన కోసం, ఇతరుల మేలు కోసం జీవిస్తూ అంటాడండి. సో ఇది మనం జీవితం గురించి అందరం అర్థం చేసుకోవాలండి. మరణం గురించి ఎప్పుడు కూడా భయపడకండి. తప్పకుండా చచ్చిపోతాం, అది మన చేతిలో లేదండి. ఎప్పుడు పోతామని మనల్ని దేవుడు అడుగుతలేడు. ఎప్పుడు అయిపోతే అప్పుడు తీసుకుపోతాడు. కానీ ఎక్కడ పోతామని తెలియకుండా భయపడే రకం మనం కాదు. ఇట్స్ ద ఫినిషింగ్ ఆఫ్ యువర్ రేస్. నీ యొక్క పరుగు పందాన్ని ముగించేవాడు కాబట్టి ఆనందంగా మనం ముగించవచ్చండి. అయితే బ్రతకడం అంటూ జరిగితే ఎందుకు బ్రతకాలి, ఎట్లా బ్రతకాలనేది పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. నంబర్ 1 ఏమంటాడంటే ఆయన కోరిక. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, చావైతే లాభం. రెండోది అదే 21వ వచనం నేను చెప్పాను కదా, నేను ఒకవేళ బ్రతికితే ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరంతో నేను జీవిస్తే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల, ఒకవేళ అది అట్లా చేయడమే ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు, నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు అంటాడు. ఇది ఆయన సందిగ్ధం, ఆయన డైలమా. అయితే ఇక్కడ ఏమంటారంటే ఏమి కోరుకోవాలో నాకు తెలియట్లేదు అంటే దాని అర్థం సాధారణంగా అండి, చావు మరణం మధ్యలో చాయిస్ ఇచ్చి ఏం కోరుకుంటామంటే చాలామంది బ్రతకాలనే కోరుకుంటారు. నాకు ఇంకా బతకాలనుంది, నాకు ఇంకా బతకాలనుంది, నాకు ఇంకా బతకాలనుంది. ఎవరు కూడా చావాలని కోరుకోరు. ఇక్కడ ఏమంటాడంటే పౌలు, ఈయనకున్న సందిగ్ధం ఏంటో తెలుసా? మరణం గురించి నాకు ఎంత స్పష్టత ఉన్నదంటే, ఎక్కడ పోతున్నానో, ఎవరితో స్పెండ్ చేయబోతున్నా ఎంత క్లియర్గా తెలుసా అంటే భయమే లేదు నాకు. నిజంగా చెప్పాలంటే అదే నాకు ప్రిఫరెన్స్ అంటాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చావు మరణాల చాయిస్లో ఏది కోరుకోవాలో నాకు తెలియట్లేదు అంటాడు. మనలో చాలామంది కూడా అట్లాంటి సందిగ్ధం ఉంటుందండి. కానీ మనకుండే సందిగ్ధం ఏంటో తెలుసా? పోవడానికి ఇష్టం లేక, చావంటే భయమయ్యి, ఇంకా చేయాల్సిన ఎన్నో ఉన్నాయి కదా. ఎందుకంటే అప్నా టైం ఆయేగా అన్ని పోస్ట్పోన్ చేసినాం కదా. ఇంకా ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు పోయే టైం వచ్చినప్పుడు ఇంకా ఆగు ప్రభావ, నేను ఇంకా బతుకు స్టార్టే చేయలేదు, ఆగు ప్రభావ, ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి. మా పిల్లల్ని బడికి పంపేది ఉన్నది, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది ఉన్నది, ఇంకా గుడులు కట్టేది ఉన్నది, ఎన్నో చేయాల్సి టు డూ లిస్ట్ పెద్దగా ఉన్నది ప్రభావ. అంటే ప్రతి దినము క్రీస్తు కోసం జీవించడం నేర్చుకున్నవాడు ఎప్పుడైనా ముగించడానికి భయపడడండి. బికాస్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ యూ లివ్డ్ ప్యాషనేట్లీ ఫర్ జీసస్ క్రైస్ట్. ప్రతి దినం కూడా తృష్ణతో క్రీస్తు కోసం జీవించిన వాడు మరణించడం కోసం భయపడడండి. జీవించని వాడు అప్నా టైం ఆయేగా అప్పుడు చేస్తా, అప్నా టైం ఆయేగా చేస్తా అట్లా పోస్ట్పోన్ చేసిన వాళ్ళు ఎప్పుడు భయంతోని, పోవడానికి ఇష్టపడకుండా సందిగ్ధంతో ఉంటారు. పోలేక ఉంచు ప్రభా అనే సందిగ్ధంతో అంటారు. పౌలు అంటాడు, లేదు ప్రభా, నేను ప్రతిదినం నీ కోసం జీవించిన కాబట్టి ఈరోజు పిలిస్తే మాత్రం ఐ వాంట్ టు కమ్, వచ్చేస్తాను అంటుడు. అది నాకు మరీ మేలు అన్న పదం ఉంది కదండి, అది చాలా ఇంట్రెస్టింగ్ పదం అండి. టు డై ఈజ్ వెరీ ఫార్ బెటర్ అని అంటాడు. యాక్చువల్గా గ్రీక్లో దాన్ని ట్రిపుల్ ఎంఫసిస్ అంటారండి. అంటే నాకు మేలు అని ఒక్కసారి అంటే సరిపోద్ది కదా, మరీ మేలు అని అంటారా? అవసరం లేదు. కానీ చాలా అంటే మంచిది, చాలా మంచిది అయితే మరీ మేలు అంటారు.
అయితే ఆయన ఉత్త మరీ మేలు కూడా అనలేదండి. ఆయన ఏమనంటే మరీ మేలే కాకుండా వెరీ ఫార్ బెటర్, ఇంగ్లీష్లో వెరీ ఫార్ బెటర్, నాట్ జస్ట్ బెటర్ అంటే సరిపోద్ది, ఫార్ బెటర్ అంటే సరిపోద్ది, వెరీ ఫార్ బెటర్ అంటుడు. అంటే మరణాన్ని పౌలు అట్లా చూస్తున్నాండి. మరణించడం అనేది, యాత్ర ముగించడం అనేది, మన యొక్క పరుగు పందెం ముగించడం అనేది ఇట్ ఈస్ వెరీ ఫార్ బెటర్. సో ఐ విల్ నెవర్ బి అఫ్రైడ్. మరణాన్ని బైబిల్ చాలాసార్లు నిద్రతో పోలుస్తుందండి. నిద్రపోయినప్పుడు ఎవరైనా మనం చిన్నపిల్లల్ని పండబెట్టి వాళ్ళని జోగొట్టి పడుకోనానా ఐ విల్ సీ యూ టుమారో మార్నింగ్ అని ముద్దు పెట్టి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్తాం కదా. ఎందుకంటే నెక్స్ట్ డే లేస్తాడన్న నిరీక్షణతోని ఈ రాత్రి మంచిగా విశ్రమించు అని గుడ్ నైట్ చెప్తామండి. బైబిల్ కూడా మరణాన్ని అట్లా చూస్తుందండి. నిద్రపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు లేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయిన ప్రతి వాడు దేవుని సన్నిధికి పోతారన్న గ్యారంటీ ఉండి ఆయన ఏమంటాడో తెలుసా, చాలా ధైర్యంగా గుడ్ నైట్ తమ్మి, మంచిగా నిద్రపో, మంచిగా విశ్రాంతి పొందు, ఎందుకంటే ఐఎమ్ ష్యూర్ ఐ విల్ సీ యూ అగైన్, మళ్ళీ నేను తప్పకుండా కలుస్తా అనే ధైర్యము మనకున్నది. ఆయన ఏమంటాడంటే మరణించుట నాట్ జస్ట్ బెటర్, వెరీ ఫార్ బెటర్ అనే పదము ఆయన అక్కడ వాడినాడు. 23వ వచనం ఒకసారి చూద్దామండి. ఏమన్నాడు? ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, ఈ రెంటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. నాకు ఆశ ఉన్నది అనే పదం వాడింది కదండి అక్కడ. ఈ ఆశ ఉన్నది అనే పదము ఇది ఏదో పోతే బాగుండు అన్న చిన్న కోరిక కాదండి. అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము ఆశ ఉండెను అనే గ్రీకు పదము ఎపిథిమియాన్ అనే గ్రీకు పదం అండి. ఎపిథిమియాన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ స్ట్రాంగ్ డిజైర్, చాలా ఆశ. అంటే ఆ ఆశ తీరకపోతే ఏదో లోటు ఉన్నట్టు గిలగిల కొట్టుకుంటాం చూడండి. మనం బాగా దాహమైనప్పుడు నీళ్ళు తాగాలనే చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది చూడండి. అట్లా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్, అంటే చాలా తీవ్రమైనటువంటి కోరిక. ఆయన ఉత్తగానే నాకు పరలోకం పోతే బాగుండు, ఈ యాత్ర ముగిస్తే బాగుండు అని అంటలేడండి ఆయన. ఎపిథిమియాన్ అనే పదం ఆయన వాడంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ డిజైర్, ఈగర్, ఐ క్యాంట్ వెయిట్, అంటే ఇక నేను ఆగలేకపోతున్నా అనే పదము ఆయన అక్కడ వాడతాడు. అయితే పోవడానికి అంత ఆశ ఉన్నది ఆయన, ఎందుకంటే ఎక్కడ పోతున్నాడో చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి. బ్రతకడానికి కూడా ఎంత ఆశ ఉందో చూడండి. అయితే ఆయన ఏమంటాడంటే బ్రతకడం అయితే ఈ కారణానికి బ్రతుకుతా, పోతే మాత్రం ఇంకా హ్యాపీగా పోతా అంటాడు. 24వ వచనంలో ఏముందో చూద్దాం మనం. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. వినండి, ఆయనను నేను గిన బ్రతకడం అంటూ జరిగితే మాత్రం ఒకటే ఒక కారణానికి, అదేంటో తెలుసా? మిమ్మును బట్టి అంటాడు. చాలా బ్యూటిఫుల్ అండి. మనలో చాలామంది బ్రతకాలి అనుకునే వాళ్ళు ఎందుకు బ్రతకాలనుకుంటారో తెలుసా అండి? మనం ఎందుకు బ్రతకాలనుకుంటామంటే మన స్వార్థం కోసం. ఇంకా నేను ఇల్లులు కట్టేది ఉన్నది, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేసేది ఉన్నది, ఇంకా పరిచర్యలు చేసేది ఉన్నది. యూజువల్గా బ్రతకడము అని ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు లివ్, బ్రతకడము అంటే ఉంటే మనకుండే తలంపులు ఏంటంటే ఇంకా నేను ఏమేమి చేసేవి ఉన్నాయి, నా కోసం నేనేం చేసుకోవాలా, కుటుంబం కోసం ఏం చేయాలా, చర్చిల కోసం అంటే బిల్డింగ్లు ఎన్ని కట్టాలా, ఇవ్వాలి. పౌలు ఏమంటే తెలుసా అండి, బ్రతకడం అంటూ జరిగితే ఒకవేళ దేవుడు నన్ను ఉంచడం అంటే ఈ తలుపు తెరిచి వాడు చైన్లు లేకుండా ఫుడ్ కింద తెస్తేలే ఆయన అంటాడు, ఓకే ప్రభా మళ్ళొక రోజు ఇచ్చినవా, ఈరోజు నేను ఎవరికి ఏ మేలు చేయగలను, ఈరోజు నేను ఎవరిని విశ్వాసంలో బలపరచగలను, ఈరోజు నేను ఎవరి కోసం ప్రార్థన చేయగలను, ఈరోజు నేను ఎవరిని ప్రోత్సహించగలను అని ఈయన ఏమంటే తెలుసా, బ్రతకడం అంటూ జరిగితే దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, టు ఎంకరేజ్ యూ, టు స్ట్రెంగ్థెన్ యూ ఇన్ యువర్ ఫెయిత్ అంటాడు. అది దేవుడు నిర్ణయం చేస్తాడట. ఎవరిని ఉంచి బలపరచడం కోసం వాడుకుంటారు, ఎవరిని ముగించి తీసుకుపోతారు, ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్. అందుకే ఆయన ఏమంటారంటే ఉండడం అంటూ జరిగితే మాత్రం అది మీ మేలు కోసమే అంటాడండి. చాలా మంచి మాట అండి. క్రైస్తవులుగా యేసు ప్రభువును వెంబడించే మనందరం కూడా ఐ హోప్ వీ కెన్ లెర్న్ దిస్ స్టఫ్. నా ఆశ, నా ప్రార్థన మనందరం కూడా ఈ విషయం నేర్చుకోవాలని. ఏంటండి? బ్రతకడం అంటూ జరిగితే క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, ఇతరుల విశ్వాసంలో బలపరుస్తూ, ఆనందంగా, ప్యాషనేట్గా, తృష్ణతో దానికోసం బతకాలండి. అయిపోతే మాత్రం అంతకంటే ఎక్కువ ఆనందంగా వెళ్ళిపోవాలండి. పందెం అయిపోయింది, పరుగు పందెం ముగించేస్తూ భయం లేదండి. ఆది సంఘంలో అండి, ఈ యొక్క ఎర్లీ చర్చ్లో పౌలు ఉన్నటువంటి సమయంలో చాలామంది క్రైస్తవులను హింసించి వాళ్ళు క్రీస్తును వెంబడిస్తున్న కారణాన వాళ్ళను నరికేసిండ్రు, చంపేసిండ్రు, మార్టియర్స్ అయిపోయిన వాళ్ళు. అయితే అట్లా చంపుతున్న కొంతమంది కొన్నిసార్లు ఈ యొక్క సోల్జర్స్ తీసుకొచ్చి వాళ్ళ మెడ మీద ఖడ్గం పెట్టి, ఇగో నువ్వు
యేసు ప్రభువును విడిచిపెడతా అంటే, ఈ సువార్త చెప్పుడు బంద్ చేస్తా అంటే నిన్ను బతకనిస్తాం, లేకపోతే మాత్రం నీ మెడ నరికేసి చంపేస్తామంటే చాలామంది ఖడ్గం మెడ మీద పెట్టిన వాళ్ళకు ఇచ్చిన జవాబు ఏదో తెలుసా సార్, మేము బతకడం అంటూ జరిగితే ఒకే ఒక కారణానికి బ్రతుకుతాం. ఏంటో తెలుసా? మాకు జీవితాన్ని బహుమానంగా ఇచ్చి ఈ జీవితానికి అర్థం ఇచ్చినటువంటి యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ఆనందంతో బతుకుతాం సార్. ద మెయిన్ రీజన్ ఫర్ అవర్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ అండ్ టు డిక్లేర్ గాడ్స్ గ్రేస్, టు షేర్ గాడ్స్ గుడ్నెస్. మేము బ్రతకడం అంటూ జరిగితే సార్ ఒకే కారణం, దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని ప్రేమను ఇతరులతో పంచుకుంటూ బ్రతుకుతాం. ఇక అంతకంటే గొప్ప ఉద్దేశం ఏం లేదు సార్. ఇప్పుడు నన్ను చంపకుండా ఇడిచిపెడతాను అనుకో, ఇడిచిపెట్టి ఏమంటున్నావు నువ్వు? పోయి ఇంకోసారి ఎప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతాను అంటున్నావు కదా, ఇక అదేం బతుకు సార్? నాకు జీవితాన్ని ఇచ్చి జీవితానికి అర్థం ఇచ్చి ఇంత ప్రేమనిచ్చి పంచుకో అని పంపినటువంటి యేసు ప్రభు గురించి మాట్లాడకపోతే ఇక నా బతుకు కారణం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటిది అని అంటారండి. అట్లంటే ఈ సోల్జర్స్ చాలామంది అట్లయితే మరి మిమ్మల్ని చంపేస్తాం, భయం లేదా నీకు అంటే చాలామంది క్రైస్తవులు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? సార్, మీరు నన్ను చంపితే, మీరు నా తల నరికేస్తే, నేను ఒక 15-20 ఏళ్ళు దేవుని సేవ చేసి ఆనందంగా ఎంతోమందికి దేవుని ప్రేమను ప్రకటించి చచ్చిపోతే అప్పుడు పరలోకం పోయేటోండి, అప్పుడు దేవుని సన్నిధికి పోయేటోండి. కానీ మీరు ఈరోజే నా తల నరికేస్తే 15-20 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమోషన్ని మీరు ఈరోజే నాకు ఇస్తారు సార్, కాబట్టి నరకండి ఏం పర్లే అని అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మరణాన్ని ఇట్లా చూస్తారు తెలుసా? మరణాన్ని వాళ్ళు ఒక ప్రమోషన్గా చూసానండి. మరణం అంటే అయ్యో అయిపోతుంది కదా అని చూడలే. మరణము అదొక ప్రమోషన్. నేను 10 ఏళ్ళైనాక చచ్చిపోతా, 20 ఏళ్ళైనాక చచ్చిపోతా, 50 ఏళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే పోతా కదా. ఇప్పుడు నువ్వు తల నరికేస్తా అంటే ఏమంటున్నావు తెలుసా? సార్, మీరు నాకు పెద్ద మేలు చేస్తారు సార్, 20 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమోషన్ నాకు ఇప్పుడే ఇస్తున్నారు. కానీ అంటే ఈయన చంపినా ఒక ప్రాబ్లం ఉన్నది, ఇడిచిపెట్టినా ఒక ప్రాబ్లం ఉందని వాళ్ళు చాలా స్ట్రగుల్ అయి ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకుకు కూడా ఉద్దేశం ఉంది, వాళ్ళు చావుకు భయపడలేదు. అటువంటి జీవితం మనం జీవించడం నేర్చుకోవాలండి. ఇది సహజంగా రాదు. దేవునితో మనం సహవాసం చేస్తున్న కొలది, దేవుని వాక్యం ధ్యానిస్తున్న కొలది, దేవునిలో మనం ఎదుగుతున్న కొలది పౌలు వలె బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని మనం కూడా వ్యక్తిగతంగా చెప్పగలిగే దినము రావాలన్నది నా ఆశ, నా ప్రార్థన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అండి 7-9 వచనంలో ఇంకో బ్యూటిఫుల్ మాట రాస్తాడండి పౌలు. 2 Corinthians chapter 5 verses 7-9. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము, వినండి, ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి. ఆహా, ఎంత బాగా చెప్తుందండి. ఈ దేహంలో ఉన్నంత కాలం ఒక విషయం నాకు తెలుసు, ప్రభువు నుండి నేను శారీరకంగా దూరంగా ఉన్నానని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. వినండి, చాలా ఇష్టమైన, ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఎల్లప్పుడూ ఈ ధైర్యం అనేది అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదండి. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, క్రీస్తును నువ్వు వెంబడించడం అయితే ధైర్యం అనేది అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోయేది కాదు. ఆయన అంటాడు ఎల్లప్పుడూ నేను ధైర్యంగా ఉంటాను. అంటే మనకు ఎప్పుడు భయం కాదని నేను అంటలేనండి, కానీ సహజంగా దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన జీవితాన్ని వాడుకున్నాడనే నిరీక్షణ ఎంత ధైర్యం ఉంటుందంటే ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాడట. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. వినండి, మళ్ళా ఇష్టపడుచున్నాను. ఈ దేహాన్ని విడిచిపెట్టడం నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఈ దేహంలో బ్రతకడం కూడా నేను నేర్చుకున్నా. ఈ దేహంలో ఉండడం ఎట్లా నేర్చుకున్నా, ఈ దేహం విడిచిపెట్టిపోవడం ఎట్లా నేర్చుకున్నా అంటారండి. ఇది నా ఆశ, నా ప్రార్థన. ఈ ప్రసంగం వింటున్న మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. వాట్ డస్ ఇట్ మీన్ టు లివ్ ఇన్ దిస్ బాడీ? వాట్ డస్ ఇట్ మీన్ టు లీవ్ దిస్ బాడీ? ఈ దేహంలో జీవించడం అంటే ఏంటి, దీన్ని విడిచిపెట్టిపోవడం అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తాండి. పౌలులాగా ధైర్యంగా, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాడట. చదువున కావున దేహమందున్నను. ఏం మాట అండి, కావున. ఈ మాట దయచేసి మీ బైబిల్లో మంచిగా అండర్లైన్ చేసుకోండి. ఈయన అంటాడు కావున దేహమందైనను, దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఏం చెప్పినాడు, బ్యూటిఫుల్. ఇక అంతకంటే బ్యూటిఫుల్గా ఎవరు కూడా వివరించలేరు అనుకుంటాం. దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని, అది ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. అదే అండి, బతికినా ఆయనకి ఇష్టడుగా బతకాలా, చచ్చిపోయినా
ఆయనకి ఇష్టడుగా చచ్చిపోవాలి. సో అల్టిమేట్గా అంటే ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. అల్టిమేట్గా ఏందయ్యా నీ జీవితం గురి అంటే, నా జీవితం గురి ఒకటే, నా మరణం గురి ఒకటే సార్. ఒకటే ఒక గురున్నారు సార్. బ్రతుకుటం వలన నేను దేవునికి ఇష్టడుగా బతికితే దేవునికి ఇష్టడే బతుకుతా, చచ్చిపోతే దేవుడు ఎప్పుడు అయిపోయి ఇంటికి రమ్మంటే అప్పుడు హ్యాపీగా పోతా. బ్రతుకుటలోనైనా మరణంలోనైనా నాకు సొంత మహిమ ఏం లేదు సార్, నాకు సొంత క్రెడిట్ ఏం లేదు. పురుషోత్తం ఫ్రాన్సిస్ గురించి నేను పోయినాక వాళ్ళు ఏం చెప్పుకుంటారు అన్నది నాకు తలంపే లేదు. అసలు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారో లేదో కూడా అవసరం లేదండి. ఎవడు గుర్తుపెట్టుకోవడం నాకు తెలుసు, కానీ పెట్టుకున్న 2-3 రోజులు గుర్తుపెట్టుకున్న తర్వాత ఎవడు గుర్తుపెట్టుకోడండి. ఆయన ఏమంటారు తెలుసా, నా దేహం అందైనను దేహము విడుచుట ఎందైనను దేవుడికి ఇష్టడుగా ఉండడం నాకు ఇష్టం. ఆయన తృష్ణగా ద వన్ థింగ్ ఐ వాంట్ టు డూ ఈస్ వెదర్ త్రూ మై లైఫ్ ఆర్ త్రూ మై డెత్, I just want to please God. I just want to please God. I just want to honor God. ఆయనకి ఇష్టడై బ్రతకాలా, ఆయనకి ఇష్టడై బ్రతకాలా, ఆయన నామమహిమార్థమై బ్రతకాలంటారండి. ఎంత గొప్ప పాఠం అండి మనందరికీ కూడా. దీని ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట డాష్ అని స్టార్ట్ చేసిన. మళ్ళీ ఒకసారి అదే పదం గుర్తు చేస్తాను. మీ మట్టుకైతే బ్రతుకుట ఏంటండి? పౌలు ఏమంటాడు తెలుసా, బ్రతికినా క్రీస్తు మహిమ కోసం, క్రీస్తుకి ఇష్టడై బ్రతుకుతాను, చచ్చిపోయిన క్రీస్తు ఇష్టడై బ్రతుకుతాను. నా చావు మరణాలకు గోల్ మారదు. నువ్వు చస్తావు, ఇప్పుడు చస్తావు అనగా నేను సడన్గా నేను ప్రోగ్రామ్ ఏం మార్చుకోను. చస్తావైనా అట్లనే చేస్తా, బ్రతుకుతావైనా అదే ఉద్దేశంతో, అదే ప్యాషన్తో నేను బ్రతుకుతానంటానండి. ఇంగ్లీష్లో ఏమంటే వీ మేక్ ఇట్ అవర్ గోల్ టు ప్లీజ్ హిమ్ వెదర్ వీఆర్ ఎట్ హోమ్ ఇన్ ద బాడీ ఆర్ అవే ఫ్రమ్ ఇట్. ఇది మా జీవిత గురి, ఇది మా జీవిత గమ్యం. వీ మేక్ ఇట్ అవర్ గోల్ టు ప్లీజ్ హిమ్. ఆయనకి ఇష్టలై బ్రతకడము మా జీవిత గమ్యము, మా జీవిత గురి అని అంటాడండి. నిజంగా జరిగిన ఒక సంఘటనను చెప్పి ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తానండి. 1950వ సంవత్సరం ఆ సమయంలో జిమ్ ఎలియట్ అండ్ నేట్ సెయింట్ అనే ఇద్దరు యవనస్తులు, వాళ్ళు మిషనరీస్, వాళ్ళతో పాటు ఇంకొక 3 స్నేహితులు, 5 కలిసి అమెరికా దేశాన్ని విడిచిపెట్టి అమెజాన్ రివర్ బేసిన్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వవడాని అనే ఒక తెగ, ఒక ప్రజలను వాళ్ళను రీచ్ అయ్యి వాళ్ళకు దేవుని ప్రేమ ప్రకటించాలని నిర్ణయించుకున్నాండి. మరి ఈ వవడాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టండి, ఈ వవడాని ప్రజలంట వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు బాగా అంటే ఒకరినొకరు చంపేసుకొని రాను రాను వాళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోతుండట. అంటే వాళ్ళకు బయట సమాజంతో సంబంధం లేదు, వాళ్ళు ఒకరినొకరు చంపేసుకొని నాశనం అయిపోతున్నారు. మరి వాళ్ళకి ఎవడో ఒకటి దేవుడి ప్రేమ గురించి చెప్పాలి కదా అని జిమ్ ఎలియట్, నేట్ సెయింట్ ఈ 3 కలిసి చాలా కాలం ప్రార్థన చేసి వాళ్ళ గురించి స్టడీ చేసినండి. ఒక చిన్న ఏరోప్లేన్ తీసుకుపోయి ఈ అమెజాన్ బేసిన్ మీద ఈ ప్రజలు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు నీళ్లు తీసుకుంటారు, వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి ఏం అవసరం ఉంటాయని బాగా కొన్ని ఏళ్ళు స్టడీ చేసినట్టు. చేసినాక కొంతకాలం ఏం చేసినంటే వాళ్ళు ఈ చిన్న ఏరోప్లేన్లో పోయి వాళ్ళు ఒక పెద్ద తాడు కట్టి ఒక బుట్ట కింద పెట్టి ఆ బుట్టలో కొన్ని ఫలాలు, కొన్ని అంటే బట్టలు, వాళ్ళకి ఏమేమి అవసరాలో అవన్నీ గిఫ్ట్స్గా ఇచ్చిండ్రు. ఇట్లా ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని అంటే స్లోగా మేము మీ మేలు కోసం వస్తున్నాము, హాని కోసం కాదనేది మంచిగా అలవాటు చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అట్లా 2-3 సార్లు సర్వే చేసి వాళ్ళకు గిఫ్ట్స్ ఇచ్చి అంతా ఎస్టాబ్లిష్ అయినాకండి ఫైనల్గా జనవరి 3వ తారీఖు 1956 జనవరి 3వ తారీఖు వాళ్ళు పోవాలని నిర్ణయం చేసుకున్నాండి. జనవరి 3వ తారీఖు వాళ్ళు పోవాలని వాళ్ళ ఏరోప్లేన్ నింపుకుంటున్న సమయంలో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహారము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంటే బట్టలు, ఫలాలు, వీళ్ళకు ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఏరోప్లేన్ నింపుతూ ఉన్నాడు. ఈ ఏరోప్లేన్ నింపుతున్న సమయంలో నేట్ సెయింట్ ఒక కొడుకు, చిన్న పిల్లోడు స్టీవ్ సెయింట్ వచ్చి చూస్తున్నాడు వాళ్ళ డాడీ ఏమేమి పెడుతున్నారు. అయితే నేట్ సెయింట్ అన్ని పెడుతూ అన్నిటితో పాటు ఒక పెద్ద గన్ కూడా లోడ్ చేసి పెడుతున్నాడు. ఈ గన్లో ఎందుకు లోడ్ చేసి పెడుతున్నాడు అంటే వీళ్ళు పోయేది పక్క అడవిలోకండి, పచ్చి అడవిలో, అక్కడ పెద్ద పెద్ద పశువులు, భయంకరమైనటువంటి జంతువులు ఉంటాయి కాబట్టి వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈయన ఒక లోడెడ్ గన్ పెడుతున్నాడు. అయితే ఈ లోడెడ్ గన్ పెడుతుంటే ఈ యొక్క స్టీవ్ సెయింట్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నేట్ సెయింట్ దగ్గరకు వచ్చి, డాడీ ఒకవేళ ఈ వౌడాని ప్రజలు వాళ్ళ ఖడ్గాలు, బల్యాలు తీసుకొని వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే, మిమ్మల్ని చంపితే అప్పుడు వాళ్ళని చంపడం కోసం ఈ గన్ తీసుకుపోతున్నావా అని స్టీవ్ సెయింట్ వాళ్ళ నాన్న నేట్ సెయింట్ని అడిగాడండి. అయితే నేట్ సెయింట్ వాళ్ళ కొడుకును చూసి ఇచ్చిన జవాబు ఏంటో వినండి. నేట్ సెయింట్ ఏమన్నాడు తెలుసా, సన్ వీ క్యాంట్ షూట్ ద వవడాని బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ హెవెన్ బట్ వీ ఆర్ రెడీ ఫర్ హెవెన్ అని అన్నాడండి. డాడీ వాళ్ళను చంపడం కోసం తీసుకుపోతున్నా ఈ గన్ అంటే, కాదు నాన్న, ఈ గన్ నేను వాళ్ళని చంపడం కోసం తీసుకుపోతలేను. వీ కెనాట్ షూట్ ద వవడాని ప్రజల్ని మేము చంపము, చంపే అవకాశం వచ్చినా కూడా మేము చంపము. ఎందుకో తెలుసా,
దే ఆర్ నాట్ రెడీ ఫర్ హెవెన్. వాళ్ళు పరలోకానికి సిద్ధం లేరు. వాళ్ళకు దేవుని ప్రేమ తెలియదు, దేవుని సంబంధం తెలియదు. వాళ్ళు పరలోకానికి సిద్ధం లేరు. కానీ మేము పరలోకానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ గన్ లోడ్ చేసినండి. చేసి జనవరి 3వ తారీఖు 1956లో ఏరోప్లేన్ కదిలి మొత్తానికి పోయి ఆ చెరువు పక్కన ఆ కురేరి రివర్ పక్కన ల్యాండ్ అయింది క్షేమంగా. ఆ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు కొన్ని బట్టలు ఇచ్చిండ్రు, ఆహారం ఇచ్చిండ్రు. అట్లా 3-4 రోజులు మంచిగా వాళ్ళతో స్నేహం చేస్తున్నారండి. ల్యాండ్ అయిన 3-4 రోజులు మంచిగా ఉన్నారు. కానీ ఏదో ఒకటి జనవరి 8వ తారీఖు, సో 5 రోజుల తర్వాత మన ట్రైబల్ పీపుల్లో ఎవరో ఒకరు వీళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారేమో, మొత్తానికి ఏదో రాంగ్ సిగ్నల్ వచ్చేసరికి జనవరి 8వ తారీఖు పొద్దున వాళ్ళు బల్యాలు తీసుకొని వచ్చి అందరూ ఐదుగురు మిషనరీస్ ఇంకా వాళ్ళ టెంట్ల చుట్టూ అక్కడిక్కడ ఉంటాయి అందరినీ పొడిచేసి చంపేసిందండి. లిటరల్గా ఆ నది పక్కన వాళ్ళ 5 డెడ్ బాడీస్లా పొడిచి చంపేసిండ్రు. అందరు చచ్చిపోయినట్టు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చేసిండ్రు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దాని తర్వాత అక్కడ వాళ్ళ బాడీస్ని తీసుకురావడానికి పోయిన వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే నేట్ సెయింట్ అనేట ఆయన ఏరోప్లేన్ పక్కనే ఉన్నాడండి. నిజంగా చెప్పాలంటే నేట్ సెయింట్ చేయి పెడితే ఏరోప్లేన్లో ఉన్న గన్ దొరుకుతుంది ఆయన. ఒక లోడెడ్ గన్ ఉన్నది ఆయనకి. నేట్ సెయింట్ కావాలనుకుంటే అండి వాళ్ళందరూ ఖడ్గాలు కత్తులు పట్టుకొని వస్తుంటే ఆ లోడెడ్ గన్ తీసుకొని షూట్ చేస్తే వాళ్ళు పోతారు. కానీ అక్కడే అండి ఆ మిషనరీ అన్న మాట మీకు గుర్తున్నదా? ఏమన్నా తెలుసా? దే ఆర్ నాట్ రెడీ ఫర్ హెవెన్ బట్ వీఆర్ రెడీ ఫర్ హెవెన్. వాళ్ళకు క్రీస్తు ప్రేమ తెలియదు. వాళ్ళు పరలోకం పోయే గ్యారంటీ వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలా? పోయే గ్యారంటీ మాకున్నది కాబట్టి, మరణం అంటే భయం మాకు లేదు కాబట్టి మేము ధైర్యంగా ప్రాణాన్ని పెడతాము, క్రీస్తు సన్నిధికి వెళ్తామని జీవించారు, మరణించారండి. లోడెడ్ గన్ వాళ్ళ చేతులు ఉన్నా కూడా వాళ్ళు వాడలేదు. బికాస్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ హెవెన్, వీఆర్ రెడీ ఫర్ హెవెన్ అన్న మాట అన్నారండి. నా ఆశ, నా ప్రార్థన ఇక్కడ ఈ ప్రసంగం వింటున్న మనందరం కూడా ఐ హోప్ యూ నో దట్ యు ఆర్ రెడీ ఫర్ హెవెన్. దేవునితో మీకు అటువంటి వ్యక్తిగత సంబంధం ఉండి ఐఎమ్ రెడీ ఫర్ హెవెన్ అన్న ధైర్యము మనకు ఉన్నదని ఆశిస్తున్నాను. మరణిస్తే వీఆర్ రెడీ ఫర్ హెవెన్. జీవితం ఒకవేళ దేవుడు మనకిస్తే మాత్రం అది తృష్ణతో ఇతరుల మేలు కోసం, ఇతరులకు దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఆనందంగా జీవించడం మనం నేర్చుకోవాలండి. జీవితం ద్వారానైనా మరణం ద్వారానైనా ఆయనకు మహిమ కలగాల, ఆయనకి ఇష్టమై జీవించాలన్నది ఆశ, ప్రార్థన. సో ఇఫ్ వీ లివ్ ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, ఇఫ్ వీ డై ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. జీవించుట అయినా మరణించుట అయినా ఆయనకి ఇష్టలుగా జీవించడం, మరణించడం మనం నేర్చుకోవాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మరి ఒకసారి జీవితం మరణం యొక్క సత్యం మా దృష్టికి తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా చాలా స్పష్టంగా అసలు జీవితం అంటే ఏంటి, ఎలా జీవిస్తే అది జీవితం అవుతుంది, ఎట్లా జీవిస్తే అర్థవంతమైన జీవితం అనేది మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. మరి మమ్మల్ని ఎవరు సృష్టించారు, ఎందుకు జీవించాలి, మరణం గురించి మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది చాలా స్పష్టంగా ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. జీవితం ద్వారా అయినా మరణం ద్వారా అయినా నీకు ఇష్టలుగా జీవిస్తూ, ఇతరులకు ఆశ్చర్యకరంగా జీవిస్తూ ప్రభా, మరణ భయం లేకుండా జీవించిన ప్రతి దినము నీకు మహిమకరంగా, ఇతరులకు ఆశ్చర్యకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని మరి ఒకసారి జీవితాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చినందుకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఈ జీవితాన్ని నీకోసం వాడే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.